నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో పేరెన్నికగన్న పుణ్యక్షేత్రాల్లో కొండగట్టు ఒకటి. ఈ దేవాలయం జగిత్యాల జిల్లాలోని మలియాల మండలం ముత్యంపేట గ్రామ సమీపంలో ఉంది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణలోని సుప్రసిద్ధమైన ఆలయాలలో ఒకటిగా భాసిల్లుతోంది. కొండలు, లోయలు, సెలయేళ్లతో ప్రకృతి రమణీయతకు ఆలవాలమే ఈ నేలపై కొలువు తీరిన కొండగట్టు అంజన్న భక్తుల కొంగు బంగారంగా వెలసిల్లుతున్నాడు. ఆంజనేయుడు స్వామి భక్తికి ప్రతీక. నిరంతర రామనామాంకిత ధ్యాని అయిన ఆ స్వామిని కొలిచిన భక్తులకు ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, ధైర్యం, స్థైర్యం వరాలుగా లభిస్తాయి. ఆంజనేయ స్వామి రెండు ముఖాలతో వెలిసిన కొండగట్టు దివ్యక్షేత్రానికి అనేక ప్రత్యేకతలున్నాయి. కొండగట్టు దివ్యక్షేత్రంలో హనుమంతుడు తన భక్తుడికి దర్శనమిచ్చాడు. ఇక్కడ సీతమ్మ తల్లి కన్నీళ్లు ప్రవహించాయి. ఇక్కడ మునులు ఘోర తపస్సు చేశారు. ఇక్కడ ఓ వీరుడు రణక్షేత్రంలో నేలకూల్లాడు. ఇలాంటి ఎన్నో మహిమాన్వితమైన గాథలకు ఆలవాలమైన దివ్య భూమి కొండగట్టు. श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं वटञ्चुन् ప్రభాతంబుసాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయనూహించి నీ మూర్తిని కాచి నీ సుందరం వెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్నునే గొల్చెదన్. హనుమానంజనీ సునుః వాయుపుత్రో మహాబలః రామేష్ట ఫల్గుణసఖ పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. అశోకవనంలో శోకదేవతలా విలిపిస్తున్న సీతాదేవిని హనుమంతుడు దర్శించుకున్నాడు. తాను రామదూతగా వచ్చానని చెప్పాడు. అయినా సీతమ్మ నమ్మలేదు. ఇదేదో రాక్షసమాయ అనుకుంది. సూక్ష్మ రూపంలో ఉన్న హనుమ అమ్మవారికి తన విరాట్ రూపాన్ని చూపించాడు. అలా పెరుగుతూ పెరుగుతూ నక్షత్ర మండలం దాకా విస్తరించాడు. అంతెత్తు మీదున్న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని చూస్తున్నప్పుడు భక్తులకు సరిగ్గా రామాయణంలోని ఆ ఘట్టమే గుర్తుకొస్తుంది. జగిత్యాల జిల్లా మలియాల మండలంలోని ముత్యంపేట శివారులో ఉంది ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. 500 ఏళ్ల క్రితం దట్టమైన అడవుల్లో నారసింహ ముఖంతో ఈ మూర్తి వెలుగు చూసింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే వైభవం, అదే దివ్య ప్రాభవం. కొండగట్టు అంజన్నని కొలిచిన వారికి జీవితంలో భయం లేదు, కార్య సాఫల్యంలో ఎదురే లేదు. మంచి పనైతే చాలు, ధర్మబద్ధమైన కోరికైతే చాలు, అంజలి ఘటించి అంజన్నని వేడుకుంటే చాలు, ఖచ్చితంగా కోరిన కోరిక నెరవేరుతుంది. ఆ కోరిక విశ్వమానవ కళ్యాణకారకమైందైతే మరింత త్వరగా నెరవేరుతుంది. ఇది కొండగట్టు అంజన్న మహత్యం.
కొండగట్టులో వెలసిన హనుమంతుడు ఓ పశువుల కాపరికి కలలో కనిపించాడు. తాను ఇక్కడ ఉన్నానన్న సత్యాన్ని జగతికి వెల్లడించేందుకు ఆ పశువుల కాపరిని మాధ్యమంగా చేసుకున్నాడు స్వామి. 2 ముఖాలతో ఉన్న ఆంజనేయుడిని చూసిన క్షణంలోనే ఆ భక్తుడికి జన్మ సాఫల్యం కలిగింది. ఆ స్వామికి ఆలయాన్ని నిర్మించిన కారణంగా అతనికి అంత్యకాలంలో విష్ణు సాయుధ్య దివ్య వైభవం అనే అదృష్టానికి నోచుకునే భాగ్యం కలిగింది. ప్రసాన్నాంగరాగం ప్రభా కాంచనాగం జగద్భూత శౌర్యం తుషారాద్రి ధైర్యం తృణీభూత హేతిం రణోద్విద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం భజే పావనం భావనా నిత్యవాసం భజే బాలభాను ప్రభాచారుభాసం భజే చంద్రికాకుంద మందారహాసం భజే సంతతం రామభూపాలదాసం. సింగం సంజీవుడు అనే పశువుల కాపరికి స్వామిని మొట్టమొదటిగా చూసే భాగ్యం కలిగింది. ఆ పశువుల కాపరి కొండగట్టు పరిసరాల్లో పశువుల్ని మేపేవాడు. ఓ రోజు ఆవు తప్పిపోయింది. ఎంత గాలించినా ప్రయోజనం కనిపించలేదు. అలసి సొలసి ఓ చెట్టు కింద సేద తీరాడు. చల్లటి గాలికి కురుకు పట్టింది. సంజీవుడి కలలో ఆంజనేయుడు ప్రత్యక్షమై, బాధపడద్దు, నీ ఆవు కోరంత పొదల దగ్గరుంది అని చెప్పాడు. వెంటనే ఆ పశువుల కాపరికి నిద్ర చెదిరిపోయి మెలకు వచ్చింది. ఆశగా స్వామి చెప్పిన వైపుకి పరుగు పరుగున వెళ్లి చూశాడు. కల నిజమైంది. ఆవు కనిపించింది. సంజీవుడు చేతిలో ఉన్న గొడ్డలితో కోరంద పొదను తొలగించగా శంఖు చక్రాల్ని గదని ధరించిన ఆంజనేయస్వామి నారసింహముఖంతో ఉత్తరాభిముఖుడై కనిపించాడు. స్వామిని చూసిన క్షణంలో సంజీవుడి దేహంలో కణకణము పులకించింది. నిరత్తరుడైన ఆ పశువుల కాపరి పరిగెత్తుకుంటూ వెళ్లి ఊరిలో వారందరికీ స్వామి అక్కడ వెలిసిన విషయాన్ని చెప్పాడు. అనంతమైన స్వామి అనుగ్రహాన్ని తనతో పాటు అందరూ పొందగలిగే భాగ్యాన్ని కలిగించాడు. ఆవుతో పాటుగా ఆ పొదల్లో 2 ముఖాలతో కనిపించిన దివ్య తేజోమూర్తి అయి భాసిల్లుతున్న స్వామిని సంజీవుడు పల్లె ప్రజల సాయంతో బయటికి తీసుకొచ్చాడు. స్వామి స్వయం వ్యక్తమైన చోటే ఆలయాన్ని నిర్మించాడు. ఆంజనేయ స్వామి 2 ముఖాలతో ఉన్న దివ్యక్షేత్రం దాదాపుగా దేశం మొత్తంలోనూ ఇదొక్కటే అని చెప్పొచ్చు. బంగారు కోవెల్లో హనుమయ్య భక్తులండగా నిలిచేను హనుమయ్య సింగారు కాంతులు విరజిల్లే నిండు రూపాన వెలిగేను హనుమయ్య. బంగారు కోవెల్లో హనుమయ్య భక్తులండగా నిలిచేను హనుమయ్య సింగారు కాంతులు విరజిల్లే నిండు రూపాన వెలిగేను హనుమయ్య. బంగారు కోవెల్లో హనుమయ్య భక్తులండగా నిలిచేను హనుమయ్య. వనవాస కాలంలో రామభద్రుడు, సీతమ్మ తల్లి ఇక్కడ కొన్నాళ్ల పాటు ఓ కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని నివసించిన ఆనవాళ్లు ఈనాటికి మనకి కనిపిస్తాయి. ఋషులు, మునులు తమ తపశ్శక్తిని ధారపోసి ఈ దివ్య తేజో వైభవమూర్తిని ఇక్కడ నిలుపుకున్నారు. స్వామి 2 ముఖాలతో నారసింహ అంశ కలిగిన ఆంజనేయ స్వామి రూపంలో సీతారాముల్ని హృదయంలో నిలుపుకొని ఈ దివ్యక్షేత్రంలో కొలువుతీరాడు. కొండగట్టు మీద ఆంజనేయ స్వామి ఉత్తర దిక్కుని చూస్తూ ఉంటాడు. స్వామి ఎలా కనిపించాడో అచ్చంగా అలాగే ఆయన్నిక్కడ ప్రతిష్ఠించారు. హనుమంతుడికి ఇరువైపులా శంఖం, చక్రం ఉంటాయి. వక్షస్థలంలో సీతారాములు కొలువై ఉంటారు. ప్రస్తుతం మనం దర్శించుకుంటున్న ఈ ఆలయాన్ని 160 సంవత్సరాల క్రితం కృష్ణరావు దేశ్ముఖ్ అనే భక్తుడు నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. కొండగట్టులో ఆంజనేయ స్వామి ఆలయానికి 2 పక్కల వెంకటేశ్వర స్వామి, అమ్మవారి ఉపాలయాలున్నాయి. ఇక్కడి వెంకన్నను తిరుపతి దేవుడి ప్రతిరూపంగా భావిస్తారు. అంత దూరం వెళ్లలేని భక్తులు ఇక్కడే మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవారు స్వయంభూమూర్తి. పశ్చిమం వైపున భూతనాథుడైన భేతాళుడు క్షేత్రపాలకునిగా పూజలందుకుంటున్నాడు. కొండగట్టు ప్రాంతంలో రాయుని స్థావరం, మునుల గుహ, తిమ్మయ్యపల్లె శివారులోని బొజ్జపోతన గుహలు, అటవీ మార్గం గుండా కొండపైకి పురాతన మెట్లదారి,
పులిగడ్డ బావి, కొండల రాయుని గట్టుతో పాటుగా అందమైన ఆకృతులతో కనువిందు చేసే బండరాళ్ళు, హరితవర్ణంతో స్వాగతం పలికే వృక్షాలు అనేకం కనిపిస్తాయి. ప్రధానంగా ఈ స్వామివారు ద్విముఖ ఆంజనేయ స్వామి అనగా 2 ముఖాలు కలిగి ఉండటం విశేషం. పైన నారసింహ స్వామివారు, కింద ఆంజనేయ స్వామివారు. ఆంజనేయ స్వామివారికి బాహుభుజాల్లో శంఖము, చక్రము, స్వామివారి యొక్క 2 చేతుల్లో గద కలిగి స్వామివారు స్వయం వ్యక్తంగా వెలిచి ఉన్నాడు. వక్షస్థలంలో రాముడు, సీత కూడా ఉన్నారు. స్వామివారికి శనివారం, మంగళవారం కూడా విశేషించి చందన పూజ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ చందనంలో స్వామివారి రూపం కప్పబడి ఉన్నది. స్వామివారికి కుడివైపున అలవేలుమంగ పద్మావతి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు, ఎడమవైపున మహాలక్ష్మి అమ్మవారు. స్వామివారికి వెనక భాగంలో క్షేత్రపాలకుడు బేతాళ స్వామివారి ఉప ఆలయాలుగా కలిగి ఉన్నారు. ఈ క్షేత్రంలో చాలా హిస్టారికమైనటువంటి క్షేత్రము. రామాయణం కాలంలో నుండి కూడా ఇది ప్రసిద్ధి క్షేత్రము. రామచంద్ర స్వామివారు సీతాన్వేషణకై ఈ దండకారణ్య ప్రాంతానికి వచ్చినట్టుగా స్వామివారి పాదాలు, సీతమ్మవారి కన్నీటి గుంటలు కూడా చారిత్రకంగా కలిగి ఉన్నాం. కొండగట్టు క్షేత్రానికి రామచంద్రమూర్తికి అవినాభావ సంబంధం ఉన్నట్టుగా ఈ దివ్య క్షేత్రంలో అనేక జాడలు కనిపిస్తాయి. కొండగట్టు దివ్యక్షేత్ర పరిసరాల్లో రామాయణ ఐతిహ్యంతో ముడిపడిన అనేక గుర్తులు, ఆనవాళ్లు కనిపిస్తాయి. అరణ్యవాసం చేస్తున్న సీతారాములు ఈ ప్రాంతంలో కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని కొంతకాలం నివసించారని ప్రతీతి. నవరత్న ఖచిత సింహాసనం మీద ఆసీనుడై అయోధ్యను పాలించిన రాముడు కటిక నేల మీద కూర్చోవలసి రావడం సీతమ్మను కలవరపెట్టిందట. అప్పుడు ఆ తల్లి కన్నీరు ఏరై ప్రవహించిందట. ఆ ధారతో తడిసిన ఈ ప్రాంతం సీతమ్మ కన్నీరుగా ప్రసిద్ధమైనట్టు స్థానిక ఐతిహ్యం. దేవుళ్ళే మెచ్చింది, మీ ముందే జరిగింది, వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి, ఇక వినుడి, ఆ మహిమే ఇక కనుడి. మీకోసం రాసింది, మీ మంచి కోరింది, మీ ముందుకొచ్చింది సీతారామ కథ వినుడి, ఇక వినుడి, ఆ మహిమే ఇక కనుడి. దివ్య ఆధ్యాత్మిక చరిత్రకు ఆలవాలమైన కొండగట్టు క్షేత్రం ఒక వీరుడి పరాక్రమానికి సంబంధించిన గతకాలపు వైభవాన్ని కూడా చాటి చెబుతుంది. ఈనాటికి ఆ యోధుడి పరాక్రమం గురించి స్థానికులు కథలుగా చెప్పుకుంటారు. అసలు వీరుడంటే అలా ఉండాలి అంటూ తమ బిడ్డలకు ఆ కథల్ని చెప్పి ధీరోదాత్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారు. కొండగట్టు ఆలయానికి సమీపంలోనే శ్రీరాముడి పాదకులున్న ఓ చిన్న గుడి కూడా ఉంది. ఆగ్నేయ భాగంలో ప్రకృతి సిద్ధంగా వెలిసిన ధర్మకుండంలో పంచకుండాలున్నాయి. ఈ తీర్థంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. కొండగట్టు ఆలయ పరిసరాల్లో అనేకానేక పురాతన గుహలున్నాయి. పూర్వం ఇక్కడ తాపసులు ఆధ్యాత్మిక సాధన చేసుకునేవారని ప్రతీతి. తాపసులు, మునులు, ఋషుల భక్తికి మెచ్చి అంజన్న ఈ కొండగట్టుపై దివ్య తేజోమూర్తి అయి అవతరించి రక్షణగా నిలిచాడు. శ్రీయాంజనేయం భజే వజ్రగాయం సదా రక్షగా కాపాడని నీ నామధేయం. శ్రీయాంజనేయం భజే వాయుపుత్రం సదా అభయమై అందించర. భజే లక్ష్మణ ప్రాణ రక్షాతి దక్షం భజే తోషితానేక గీర్వాణ పక్షం భజే ఘోర సంగ్రామ సీమాహతాక్షం భజే రామనామాతి సంప్రాప్తరక్షం కృతాభీల నాదాక్షిత క్షిప్త పాదం ఘనక్రాంతభృంగం కటిస్థోరు జాంఘం వియద్వ్యప్తకేశం భుజాశ్లేషితాస్మ్యం జయశ్రీ సమేతం భజే రామదూతం.
రామరావణ యుద్ధం జరిగే సమయంలో లక్ష్మణుడు మూర్ఛిల్లాడు. పవనసుతుడు ఆయన్ని రక్షించేందుకు సంజీవని అన్వేషణకు బయలుదేరాడు. ఆ సమయంలో స్వామి ఇటువైపుగా వెళ్ళాట. అప్పుడు ఇక్కడున్న ఋషులు, మునులు రామదూతకి సపర్యలు చేసి ఆయన అనుగ్రహాన్ని పొందారు. రామ కార్యార్థినై వెళ్తున్నాను కనుక వ్యవధి లేదు, మళ్లీ వస్తాను అని చెప్పి హనుమంతుడు వాయువేగంతో వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత దుష్టశక్తులు ఋషులు, మునులు ఆధ్యాత్మిక సాధనకి, తపస్సుకి, యజ్ఞయాగాదులకు ఆటంకం కల్పించసాగాయి. తిరిగి వస్తానని చెప్పి వెళ్లిన హనుమన్న ఎంతకీ రాడాయే. కొందరు ఋషులు ఆ దుష్టగ్రహాలను నిరోధించేందుకు కొండమీద కాలభైరవ ప్రతిమని ప్రతిష్ఠించారు. కాని దుష్టశక్తుల్ని ఎదుర్కోవడానికి ఈ శక్తి చాలలేదు. అప్పుడు మహర్షులంతా కూడి తమ తపశ్శక్తిని సంపూర్ణంగా ధారపోసి ఆంజనేయస్వామిని ఆవాహన చేశారు. వెంటనే ఆంజనేయుడు ఈ దివ్య వైభవమూర్తి రూపంలో సాక్షాత్కరించి రక్షణగా నిలిచాడు. ఆనాటి నుంచి ఋషులు, మునులు ఈ స్వామిని ఆరాధిస్తూ నిర్విఘ్నంగా తపోసాధన కొనసాగించారు. ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట, బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరిసాటి ఎవరంట. సాహో మా స్వామి నువ్వే హామీ ఇస్తుంటే రామ బాణాలు కాపాడేనంట. ఓహో మా జెండా పైన అండై నువ్వుంటే రామరాజ్యాలు మా వేలమ్మంట. మూడొందల సంవత్సరాల క్రితం మానాల గ్రామానికి చెందిన బల్మూరి రఘుపతిరావు, దమ్మక్క దంపతులు సంతాన భాగ్యం కోసం కొండగట్టు అంజన్నను ప్రార్థించారు. స్వామి కలలో కనిపించి నా అంశగా మీకో బిడ్డ పుడతాడు అని వరమిచ్చాడు. కొండగట్టు స్వామి ఆశీస్సులతో పుట్టాడు కాబట్టి కొండలరావు అని పేరు పెట్టారు. కొండలరావు చిన్నతనం నుంచి క్షత్రియ విద్యల్లో ఆరితేరాడు. కత్తి యుద్ధంలో, గుర్రపు స్వారీలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. గుట్టమీదో స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని జనరంజకంగా పాలించాడు. అతని పరాక్రమాన్ని, జనాకర్షక పాలనని చూసిన శత్రువుల కన్ను కుట్టింది. అంతా ఏకమై దాడికి దిగారు. పోరాటం తారా స్థాయిలో సాగింది. కొండలరావు సైన్యమంతా నశించిపోయింది. అయినా ఆ వీరుడు వెనుకంజ వెయ్యలేదు. ఒంటరిగానే యుద్ధం చేశాడు. రాను రాను శత్రువులదే పైచెయ్యిగా మారింది. ఓటమి తప్పదని అర్థమైపోయింది. ఆత్మార్పణకు సిద్ధమయ్యాడు. శత్రువుల చేతికి చిక్కి ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే ఆత్మార్పణమే వీరోచితమైన నిర్ణయం అనుకున్న ఆ యోధుడు ప్రాణానికి ప్రాణమైన అశ్వాన్ని అధిరోహించి కొండపై నుంచి లోయలోకి దూకాడు. ఆ వీరుడి గురించి స్థానికులు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. కొండలరావు లోయలోకి దూకిన బండరాయి మీద గుర్రపు డెక్కల గుర్తులు ఈనాటికి కనిపిస్తాయి. శ్రీయాంజనేయం భజే వజ్రగాయం సదా రక్షగా కాపాడని నీ నామధేయం. శ్రీయాంజనేయం భజే వాయుపుత్రం సదా అభయమై అందించరా నీ చేతి సాయం. కొండగట్టు ఆలయానికి సంవత్సరం పొడవునా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతున్న ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుకున్న వారికి ఆంజనేయ స్వామి కరుణతో పాటు రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి కరుణ కూడా పుష్కలంగా లభిస్తుందని భక్తుల విశ్వాసం. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం కొండగట్టులో నిత్య పూజలు నిర్వహిస్తారు. చైత్ర పౌర్ణమి రోజున వచ్చే హనుమాన్ జయంతి పర్వదినాన కొండగట్టు భక్తజన సంద్రంగా మారుతుంది. ఆ రోజున దాదాపు 3 లక్షల మంది హనుమాన్ దీక్షధారులు స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ వైశాఖ బహుళ దశమి నాడొచ్చే హనుమాన్ జయంతిని పెద్ద హనుమాన్ జయంతిగా పిలుస్తారు. ఈ సందర్భంగా భక్తులు దీక్షా విరమణ చేస్తారు. హనుమత్ జయంతికి ఈ దివ్య క్షేత్రంలో 3 రోజుల పాటు హోమాలు జరుగుతాయి. ఆరోగ్యాన్ని కోరుకునేవారు, సంతాన భాగ్యాన్ని కోరుకునే దంపతులు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించుకుంటారు.
కొండగట్టు దివ్య క్షేత్రంలో స్వామివారికి మన్యసూక్త పూర్వకంగా అభిషేకం చేయించుకున్న భక్తులకు సత్వరమే శత్రునాశనం కలుగుతుంది. బజరంగ బలి దుడుకున్నది గాని అడుగులలో నీ సరిలేరని దూకర ఆశయ సాధనలో ఓ భగవానసుదామెను సాహసముందిగ పిడికిలిలో లే పని చెప్పరదానికి విషమ పరీక్షలలో స్ఫురణ తెచ్చుకుని స్వీయ ప్రతాపము ధరణి దైన్యమును తీర్చగరా నిగురులొదిలి శివపాల నేత్రమై ధనుజ దహనమునకై దూసుకురా. దిష్టి ప్రయోగం, భూత ప్రేత పిశాచ బాధలున్నవాళ్లు ఈ ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన క్షణంలోనే వాటి నుంచి విముక్తిని పొందుతారు. కొండగట్టు అంజన్నకి ఆకు పూజ చేయించుకుని వడమాల, అప్పాలమాలని సమర్పించుకున్న భక్తులకు 40 రోజుల్లోగా సకల కార్యసిద్ధి కలుగుతుంది. తమ కోరికలు తీరిన తర్వాత భక్తులు మళ్లీ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. 40 రోజుల పాటు దీక్షగా ఈ దివ్య క్షేత్రంలో స్వామిని సేవించుకుని పూజించుకున్న భక్తులకు వెనువెంటనే సంతాన భాగ్యం కలుగుతుందని ప్రతీతి. ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం అన్ని సొంత ఇళ్ళే అంతా అయిన వాళ్ళే ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం బతుకంతా ఇది తీరే రుణమా. జానపదులు స్వామి శక్తిని పరిపూర్ణంగా నమ్ముతారు. ఈ ప్రాంత ప్రజలకు కొండగట్టు అంజన్న పిలిస్తే పలికే దైవం, నమ్మి కొలిచిన భక్తుల కొంగు బంగారం. మొత్తం ఈ జిల్లాలో ఎక్కడైనా సరే కొత్త వాహనాన్ని కొంటే వెంటనే ఖచ్చితంగా కొండగట్టుకొచ్చి వాహన పూజ జరిపించుకుని తీరాల్సిందే. ఇక్కడికొచ్చి వాహన పూజలు చేయించుకున్న భక్తులు ఎన్నో క్లిష్టతరమైన కష్టతరమైన సందర్భాల్లో అణుమాత్రమైన నష్టం వాటిల్లకుండా ప్రాణాలతో బయటపడ్డ సందర్భాలు అనేకమున్నాయని చెబుతారు. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, కృష్ణాష్టమి, విజయదశమి, వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం, ధనుర్మాసోత్సవం, గోదా కళ్యాణం, పవిత్రోత్సవం, శ్రవణమేళా ఉత్సవం, శ్రీ సుదర్శన యాగం మొదలగు ఉత్సవాలను ఈ క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆలయ దర్శన వేళలు నిత్యం ఈ ఆలయం ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండగట్టు క్షేత్రానికి హైదరాబాద్ నుండి, కరీంనగర్, జగిత్యాల ప్రాంతాల నుండి నేరుగా బస్సు సౌకర్యం ఉంది. ఆంజనేయుడిని ఎప్పుడు ఎవరు ఏ యుగంలో ఏ రీతిలో కొలిచినా ఆయన దివ్య కటాక్ష లీలా వైభవం వాళ్లపై అనంతమై ప్రసరిస్తుంది. ప్రత్యేకించి కొండగట్టు అంజన్నని పూజించుకుని సేవించుకున్న భక్తులకు అనతి కాలములోనే అఖండ విజయం సంప్రాప్తమవుతుంది. ఇవి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు దివ్యక్షేత్రం విశేషాలు. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ వచ్చే ఎపిసోడ్లో మరో ప్రముఖ ఆలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.